గైస్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన జిఎస్టీ రీఫండ్స్ లో మనకి యాక్చువల్లీ బెనిఫిట్ ఉందా? ఈ పెద్ద పెద్ద కంపెనీస్ మనకు డబ్బులు మిగిలేలా చేస్తాయా? ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఇప్పుడు ఒక మంచి డిసిజన్ తీసుకుంది. ఇంతకు ముందు జిఎస్టీలో 4 స్లాబ్స్ ఉండే 5%, 12%, 18% అండ్ 28%. ఇప్పుడు 5% అండ్ 18% స్లాబ్స్ మాత్రమే పెట్టారు. లగ్జరీ ప్రొడక్ట్స్ అండ్ సిన్ గుడ్ కి 40% యాడ్ చేశారు. బ్రెడ్, రోటీ, పనీర్, ఘీ, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పై ఇప్పుడు 0% ట్యాక్స్. అలాగే టీవీస్, ఫ్రిడ్జెస్, ఏసీ లాంటివి 18% కి తగ్గించారు. కార్స్ అండ్ బైక్స్ వాటిపై కూడా తగ్గించారు. సో ఆన్ పేపర్ చూస్తే ఇవన్నీ మనకు బెనిఫిట్ అయ్యేలానే కనిపిస్తున్నాయి. బట్ రియాలిటీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇమాజిన్ చేయండి, ఇంతకు ముందు నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ 30 రూపాయలుగా కొనేవాడిని. అందులో 5% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని తొలగించారు కాబట్టి దాన్ని 28.5 పైసకే అమ్మాలి లాజికల్ గా ఆలోచిస్తే. బట్ వాట్ ఇఫ్ షాప్ వాళ్ళు దాన్ని 30 రూపాయలుగా అమ్మితే మనకు లాసే కదా. ఇంతకు ముందు ట్యాక్స్ కట్టే వాళ్ళం, ఇప్పుడు దాన్ని తయారు చేసే వాళ్ళు దాన్ని దోచుకుంటారు. అన్ని కేసెస్ ఇలా జరగదు. బట్ స్మాల్ ప్రొడక్ట్స్ పై మనకి ప్రైస్ కట్ అంతగా కనిపించకపోవచ్చు. పెద్ద ఐటమ్స్ లైక్ బైక్, కార్ లేదా ఎలక్ట్రానిక్స్ లో మనకు బాగా సేవ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ బిల్ లో జిఎస్టీ సెపరేట్ గా చూపిస్తారు. సో ఓవరాల్ గా ఈ కొత్త జిఎస్టీ రిఫార్మ్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. బట్ ప్రతి ప్రోడక్ట్ లో ప్రైస్ కట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. పెద్ద ఐటమ్స్ లో మనకు గ్యారంటీగా సేవ్ అవుతుంది.